జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవ జయ. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంకురార్పణతో ప్రారంభం కావడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఈరోజు రాత్రి 7 గంటలకు నిర్వహించే కైంకర్యమే అంకురార్పణ. అంకురార్పణను ముఖ్యంగా యజ్ఞాలు, హోమాలు, కళ్యాణాలు, ఆలయ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యే ముందు చేయడం ఆనవాయితీ. తిరుమలలో శ్రీ వైష్ణవ సంప్రదాయం పాటించడం జరుగుతుంది. ఇందులో ప్రధాన భూమిక విశ్వక్సేనుల వారిదే. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆ ఏర్పాట్లను సైతం విశ్వక్సేనుల వారే పరిశీలన చేస్తారు. ఆయన విశిష్టతపై తిరుమల శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు వేటు న్యూస్ కు ప్రత్యేకంగా వివరించారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో విశ్వక్సేనుల వారికే ప్రథమ పూజ కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవడం అనేది వైష్ణవ సాంప్రదాయంలో ఉంది. స్వామివారి యొక్క సర్వసైన్యాధ్యక్షులైనటువంటి విశ్వక్సేనుల వారు స్వామివారి సైన్యాధ్యక్షులు. వారు 4 తిరువీధుల్లో పర్యవేక్షిస్తూ ఉత్సవంగా జరిపిన పిదప ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. విశ్వక్సేనుల వారు మొట్టమొదట బ్రహ్మోత్సవాలకు ముందు రోజున విశేష అలంకరణతో పంచాయుధాలతో అలంకరణ గావించి స్వామివారి సర్వసైన్యాధ్యక్షులైన విశ్వక్సేనుల వారికి 4 తిరువీధుల్లో ఉత్సవం జరిగి రంగమండపంలో ప్రత్యేకంగా ఆస్థానాన్ని నిర్వహిస్తారు. మొక్క మొలకలు కొత్త జీవానికి సంకేతం. అంకురార్పణం అంటే పవిత్రమైన కొత్త ప్రారంభం అని. ఇది సంపద, శ్రేయస్సుల వృద్ధికి సంకేతం. ఇందులో భాగంగా మూకుళ్లలో మట్టిపోసి 9 రకాల ధాన్యాలను చల్లి జలాన్ని సమర్పిస్తారు. దీనిని ఆరంభం, శ్రీకారం, సమారంభం అని కూడా అంటారు. బంగారు బావి వద్ద గల పరివార దేవతల మండపంలో అంకురార్పణ కార్యక్రమం అనే వైదిక కార్యక్రమాన్ని ప్రతి ఉత్సవానికి ముందు నిర్వహించే సాంప్రదాయం వైగానస భగవత్ శాస్త్రంలో తెలుపబడి ఉన్నది. ఈ అంకురార్పణ కార్యక్రమంలో ప్రపంచమంతా సుభిక్షంగా, పాడి పంటలు, పశు సంపద, సమస్త జీవరాశులు సుభిక్షంగా ఉండాలని చెప్పి, సమస్త మానవాళికి ఆహార లోటు లేకుండా పంటలు, పాడి అంతా కూడా సమృద్ధిగా ఉండాలని చెప్పి ప్రత్యేకంగా నవధాన్యాలకి విశేషమైన సూక్తాలతోటి పూజలు జరిపి వారికి ప్రత్యేకమైన ఆవాహన గావించి ప్రత్యేకంగా పుట్ట నుంచి సేకరించిన మట్టుని పాలికల్లో ఉంచి ప్రత్యేకమైన ఔషధి సూక్తాల ద్వారా ఈ యొక్క అంకురార్పణ అనే కార్యక్రమం ప్రారంభమవుతుంది. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల విశేషాలకై కొనసాగుతూనే ఉండండి వేటు న్యూస్తో.